మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? ఫేవరెట్ హీరో మీ యాక్టింగ్ ఇన్స్పిరేషన్ కానీ? అంటే నేను ముంబైలో ఉన్నప్పుడు, ముంబైలో అంటే ఎప్పుడు కూడా డెఫినెట్లీ అమితాబ్ బచ్చన్, రితిక్ రోషన్ అండ్ అందుకే నా బాడీ ఎలా పెంచింది. అండ్ ఇక్కడ తెలుగులో వచ్చేసరికి చిరంజీవి గారు అండ్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీ గారు సినిమాలు చూసారా? అండ్ ఏమన్నా లైక్ చాలా మూవీస్ చూసాను నేను. యాక్చువల్లీ కరోనా టైంలో తెలుగు ఎలా నేర్చుకున్నానంటే చిరంజీవి గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ చూసి నేను నేర్చుకున్నాను. మా కోసం ఒక చిరంజీవి గారి డైలాగ్ అండి. అబ్బో, నా డైలాగ్స్ నాకు చెప్తే నా మూవీ డైలాగ్స్ చెప్పగలుగుతాను, కానీ చిరంజీవి గారి సినిమా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసం నేను చూసాను, కానీ నాకు డైలాగ్స్ గుర్తులేదు ఇప్పుడు. చెప్పలేను, వాళ్ళకి సెట్ అవుతుంది. ఎన్టీఆర్ గారి డైలాగ్, ఎన్టీఆర్ గారు కూడా లేదు. నేను నా డైలాగ్స్ చెప్పగలుగుతాను, అంటే వాళ్ళని చూస్తాను నేను యాజ్ ఇన్స్పిరేషన్. ఓకే, మీ డైలాగ్ చెప్పిస్తా. మీ డైలాగ్ వాళ్ళ వర్షన్లో, ఐ మీన్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసి చేయండి ఒకసారి. అబ్బో, చాలా కష్టం అది. ట్రై చేయండి. కష్టం, చాలా కష్టం. సరే, మీ మూవీలోంచి ఒక మంచి డైలాగ్. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి కొంచెం కష్టంలో ఉంటుంది, ఆమె టీవీఎస్ చెప్పొచ్చా? పర్లేదు, జస్ట్ ఒక డైలాగ్ చెప్పేస్తాను. సీన్ చెప్పకూడదు. సో ఏంటంటే, ఆడపిల్ల కష్టాల్లో ఉందంటే సాయం చేయడానికి మగాళ్ళు పోటీ పడతారు, అవసరానికి మించి సాయం చేస్తారు. అలాంటిది ఆ కష్టాల్లో ఉన్న అమ్మాయి, ఇష్టపడే అమ్మాయి ఒక్కరే అయితే అలాంటి అవకాశం రావడమే ఒక వరం. ఓ నైస్, వెరీ గుడ్. బాగానే చెప్పారు. పెద్ద లెంది డైలాగ్. చిన్న డైలాగ్ చెప్పమంటే చెప్పట్లేదు. లేదు, నాకు యాక్చువల్లీ ఏంటంటే నేను చూస్తాను, కానీ డైలాగ్స్ ఎవరు కాపీ చేయరు. అంటే గుర్తుంటుంది, బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి, వాళ్ళ స్టార్డమ్కే సెట్ అవుతుంది. అది మేము చెప్తే అది కొంచెం తగ్గిపోతుంది. అలా అని కాదు, జస్ట్ ట్రై. ఓకే, ఇప్పుడు మీరు విలన్ కింద చేయాలి అంటే లైక్ ఎవరితో చేస్తారు? మీకు విలన్ రోల్ నాకు ప్రభాస్ గారు ఆపోజిట్లో చేయాలని ఉంది విలన్గా. నైస్. మీరు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారితో ఛాన్స్ వచ్చింది, అండ్ అక్కడ మలయాళం కూడా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దేనికి వెళ్తారు? డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఓకే, ఇది షూట్ ఇప్పుడు మీకు చాలా బాగా నచ్చేసింది స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారిది, అండ్ దాంట్లో చాలా మంచి రోల్ అండ్ బాగుంది, మీకు చాలా నచ్చింది. అండ్ సేమ్ అక్కడ కూడా మంచి సూపర్ స్టార్తో వచ్చింది. ఎటు వెళ్తారు? క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ చూస్తా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నేను తిప్పి అడుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ డేట్స్ మేనేజ్ చేసుకుంటానని చెప్పి చెప్తా ఉంటాను. ఇంటర్వ్యూ దాంట్లో చెప్తుంది, అక్కడ ఆఫర్స్ వస్తే డెఫినెట్లీ వెళ్ళిపోతుంది. అట్లా రాధామాధవన్ చేస్తున్న టైంలో నాకు ఒక పెద్ద మూవీ నుంచి ఆఫర్ వచ్చింది, మలయాళం మూవీ, పెద్ద హీరో మూవీ. అప్పో, అంటే నేను చిన్న హీరోనా? మోహన్ లాల్ గారి మూవీ నుంచి ఆఫర్ వచ్చింది. నేను అది వదిలేసి అనంతపూర్లో ఉన్నాను. గ్రేట్. మీరు